ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాపాడి ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మరి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మరి నాకు ప్రసాదించిన నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మరి నీ వాక్యాన్ని అందించే అట్టి జ్ఞానాన్ని ప్రసాదించిన తండ్రి. వింటున్న నీ పిల్లలకు వారి యొక్క మన్నతను కలిగించండి. మరి ఎవరైతే నీ పిల్లలు రాలేకపోయారు నాయన మరొక వారం వచ్చేటప్పుడు సహాయం చేయించండి. నిజంగా తండ్రి నీ మాటలు వినే భాగ్యం అందరికీ దక్కదు నాయన. మరి నీ పిల్లలుగా ఉన్న ఈ కొద్ది మందికైనా దక్కిందంటే అది మీ దయలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన మరి చెబుతున్నా మరి ఈ యొక్క పాఠ విషయంలో నా తండ్రి తోడుగా ఉండి మీరే నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలన మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఒక పాఠాన్ని మనం ధ్యానించుకుందాం. మానవ జన్మ రహస్యమా, మానవ యొక్క జన్మ అనేది రహస్యమా అనే పాఠాన్ని మనం మరి డిబిహెచ్ ఫస్ట్ ఇయర్లో అనగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో నుంచి మరి ఒక పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. ప్రియమైన దేవుని వలన మరి ఈ పాఠం మరి మనకి ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే మానవులుగా మనమంతా మన యొక్క జన్మ గురించి తెలుసుకోకపోతే మనం ఎంతగానో నష్టపోతాం. ఈ భూమి మీద ఎంతగానో మనుషులు పుట్టుకొస్తున్నారు. వాళ్ళ యొక్క పుట్టుక కేవలం తల్లిదండ్రుల యొక్క గర్భవాసం నుండి వస్తున్నారనే ఆలోచిస్తున్నారు. అనగా శారీరకంగా ఆలోచన కలుగుతుంది కానీ తప్ప అసలు ఈ జన్మ వెనకాల కారణం ఎవరు, ఎందుకు ఈ జన్మ జరుగుతుంది అన్న విషయాన్ని మనుషులు ఆలోచించలేకపోతున్నారు. తల్లిదండ్రుల ఆవేశం వల్లనే ఈ బాబు పుడుతున్నాడు లేదా ఈ పాప పుడుతుందని మనుషులు చెప్పడం మనకు తెలుసు. ఈ మానవ శరీరంలో నుండి పుట్టిన ఆ యొక్క జన్మ గురించే మరి పుట్టినరోజు చేసుకోవడం కూడా మనకందరికీ తెలుసు. మరి ఇది నిజంగా ఈ పుట్టినరోజు చేసుకోవడం అనేది ఏమండి సరి అయినది అనేది మనం ఆలోచించాలి. బైబిల్లో దేవుడు ఎన్నో మాటలు మనకి రాయించాడు. ఏమండి బైబిల్ గ్రంథంలో నుంచి ఈ మాటలన్నిటిని మనం నేర్చుకోగలగాలి అంటే మనకి జీవితకాలం సరిపోదు. ఏమండి నిజంగా మరి తల్లి గర్భంలోనికి ప్రవేశించడానికి దేవుని అనుమతి లేకుండానే ఏమండి పుట్టబోయే బాబు కానీ పాప కానీ ఆయనకు సంకల్పం లేకుండానే మానవ జన్మ జరుగుతుందా అంటే జరగదండి. దేవుని సంకల్పం మేరకే మానవ యొక్క జన్మ అనేది జరుగుతుంది. ఒక మనిషి పుట్టాలి అంటే ఏమండి దేవుని యొక్క మరి ఆలోచన మేరకే జరుగుతుంది. ఒక స్త్రీ పురుషుడికి వివాహం జరిగిన తర్వాతకి వారి యొక్క దాంపత్య జీవితంలో ఏమండి వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసికున్నప్పుడు పురుషుని యొక్క శుక్రకణాలు కొన్ని కోట్లు విడుదల కావటం, అది తల్లి అండాశయంలోనికి వెళ్ళటం, ఆ తల్లి అండాశయంలో ఈ బేబీగా పెరగటం అనేది నిజంగా మనం ఆలోచిస్తే మన మైండ్ దానికి సరిపోదండి. ఏమండి నిజంగా శాస్త్రానికి కూడా శాస్త్రవేత్తలు కూడా ఈ మానవ జన్మ వెనకాల ఉన్న ఈ రహస్యం అనేది ఇంతవరకు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఒక చిన్న కణము కంటికి కనపడని ఒక కణముగా ప్రవేశించి అవయవాలను రూపుదిద్దుకొని మరి భూమి మీదకి రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఏమండి అవునా కదా? ఈ అవయవాలన్నీ చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు మన కంటికి కనపడని చూస్తున్నాం కానీ మనకి కనపడని అవయవాలు ఈ మానవ దేహంలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని నిర్మించుకొని అంటే వీటన్నిటిని పొందుకొని ఒక బేబీగా తయారై భూమి మీదకి రావాలంటే మరి దేవుని యొక్క ప్రణాళికతోనే మనిషి మరి భూమి మీదకి రావడం తెలుసు.
కానీ మనుషులు అక్కడి నుంచి ఆలోచించట్లేదు. ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నారంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాతకి నా జన్మ జరిగింది, ఇదిగో పలానా తారీఖు, పలానా సంవత్సరం, పలానా రోజు నేను పుట్టానని డేట్లు వేసుకోవడం, ఏమండి మరి పుట్టినరోజు చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇంతకీ మానవ జన్మ ఎలా జరుగుతుంది అనేది బైబిల్ నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే, కీర్తన గ్రంథం 139 అధ్యాయం 15 వచనంలో మరి భక్తుడైన దావీదు గారు మరి రాస్తున్నాడు ఈ గ్రంథంలో. ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 139 15 వచనంలో ఏమంటాడు చూడండి. అక్కడ నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగి ఉన్న ఎముకలు నాకు మరుగై ఉండలేదు. దేవునికి మరుగై ఉండలేదు, క్షమించండి, నీకు మరుగై ఉండలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ రహస్యంగా పుట్టినట్టున్నాడు. ఏంది ఏమండి, తల్లి రహస్యంగా కన్నదా దావీదు గారిని? ఆయనకంటే ముందు ఎవరు పుట్టలేదా? మరి నేను రహస్యమందే పుట్టినాను అంటున్నాడు. ఏంది జన్మ రహస్యంగా జరగటం ఏంటి? ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? దావీదు గారు ఏం ఉద్దేశించి చెబుతున్నాడంటే, ఆయన తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు ఎవరికి తెలియదండి, కనీసం భార్య భర్తలు కూడా తెలియదు. అండంలోనికి ఈ శుక్రకరం ఎప్పుడు ప్రవేశించిద్దో, ఎప్పుడు ఆ అండంలోకి పిండం తయారవుతుందో కూడా ఈ తల్లిదండ్రులకి కూడా తెలియదు. అలాంటప్పుడు మిగతా మనుషులకి ఎలా తెలిసిద్ది? అలాగనే ఇతరు కూడా ఎలా తెలిసిద్దా? నేనే నా తల్లి గర్భంలో పుడతానని నాకేమో తెలుసా? మీరే మీ తల్లి గర్భంలో పుడతారని మీకేమో తెలుసా? ఎవరికి తెలియదు. అదే అంటున్నాడు, నేను అక్కడ చదవని రహస్యమును పుట్టిన నాడు భూమి యొక్క అగాస్థలములో విచిత్రంగా నిర్మింపబడినాడు, నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నా కన్నులు నిన్ను చూశాను, నీ కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో. చూశారండి, మనకి దినాలు రాకముందే, అనగా మన తల్లి గర్భంలో ప్రవేశించకముందే దేవుడు మన దినాలను రాసుకుంటున్నాడు. తల్లి గర్భంలోకి ఎప్పుడైతే ఈ శుక్రకరం ప్రవేశించిద్దో, ఎప్పుడైతే అండంలోనికి వెళ్ళిపోయిద్దో అప్పటి నుంచి దేవుడు రాసుకుంటాం మొదలుపెట్టిండు. కానీ మనం ఎప్పుడు రాసుకుంటున్నాం? తేదీ ఎప్పుడు పుట్టినరోజు రాసుకుంటున్నాం అంటే, ఇదిగో తల్లి గర్భంలో నుంచి బయటపడ్డప్పటి నుంచి రాసుకుంటున్నాం. కానీ దేవుడు అంటుందంటే, తల్లి గర్భంలోనికి శుక్రకణం ఎప్పుడైతే ప్రవేశించిద్దో అప్పటి నుంచి దేవుడు రాసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మేము దేవుని వల్ల ఆలోచించాలి. మన జన్మ వెనకాల దేవుని యొక్క సంకల్పం ఉంది. దేవుడు కూడా చూస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నీ కన్నులు నన్ను చూచుచున్నాయి అంటున్నాడు. అంటే దేవుడు ఈ తల్లి గర్భంలోకి ప్రవేశించుతున్నప్పుడు ప్రతిదీ చూస్తున్నాడా? అవును, చూస్తున్నాడు. ఆయన చూడకపోతే, నిజంగా ఆయన ఒక ప్రణాళిక లేకపోతే, ఆయన ఒక సంకల్పం లేకపోతే ఏమంటే మనిషి భూమి మీదకి రావడం కష్టం అండి. ఏమంటే ఒక్కొక్కసారి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నప్పుడే చూడండి, ఒకిద్దరు అతుక్కొని రావడం చూస్తున్నాం. అవును కదా? రెండు శరీరాలతో భూమి మీదకి వచ్చిన ఎంతోమందిని మనుషుల్ని తెలుసు. ఒక్కొక్కరు మరి గుడ్డోళ్ళతో పుట్టడం తెలుసు, ఒక్కొక్కరు మూగవాళ్ళతో పుట్టడం తెలుసు, ఒక్కొక్కరు చెవిటి వాళ్ళతో పుట్టడం తెలుసు. ఏమండి దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడే ఇలా ఉంటే, అదే ఆయన ప్రణాళిక లేకపోతే మనిషి ఎలా వస్తాడో తెలియదు, అసలు మనిషి పుడతాడో పుట్టడో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కావాలనుకున్నాడు. ఎప్పుడు కావాలనుకున్నాడు ఇంతకు మనల్ని అనేది మనం ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం ఆలోచించాలి. అక్కడ ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? చదువు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు
కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారాగా తనకు కుమారులుగా స్వీకరించుటకై దేవుడు తనని ముందుగా ఏం చేశాడు? మనల్ని ముందుగా తన కొరకు నిర్ణయం తీసుకున్నాడు. చూసారండి, మనమంతా పుట్టక ముందే దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమనంటే, నాకు అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఎవరి ద్వారాగా రావాలంటే యేసుక్రీస్తు అయిన నా కుమారుడు ద్వారాగే రావాలి అని అనుకున్నాడు. మరి మనం ఏమనుకుంటున్నామంటే, తల్లిదండ్రులకు వివాహం అయింది, వారి దాంపత్య జీవితం ద్వారాగా వారు కలుసుకోవడం ద్వారాగా మన జన్మ జరిగింది అని అనుకొని తల్లిని ఒక దైవంగాను తండ్రిని ఒక దైవంగాను భావించడం మనం చూస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులుగా దైవంగా భావించడం తప్పు కాదు, కానీ వాళ్ళ వెనకాల ఒక ఆయన ఉన్నాడు. మానవ జన్మ వెనకాల ఒక శక్తి పనిచేస్తుంది, ఒక శక్తి ఆలోచించింది. ఆ శక్తి దేవుడు అండి. నిజంగా మన అందరూ ఈ భూమి మీదకి రావాలి అని దేవుడు అనుకోబట్టే మనం వచ్చాము. దేవుడు అనుకోకపోతే భూమి మీదకి మనం వచ్చేవాళ్ళం కాదు. మనం ఈరోజు నిజంగా బ్రతుకుతున్నామంటే కూడా ఆయన సెలవేనండి. ఈ మానవ జన్మ జరిగి ఈ మానవులు భూమి మీదకి రావటం, ఈ మానవులంతా భూమి మీద బ్రతకటం, బ్రతికినంతకాలం బాగానే ఉంది. కానీ మనిషి బ్రతికి ఒకరోజు ఏదో ఒకరోజు చనిపోతూ వెళ్ళిపోతున్నాడు. ఏమండి, ఈ జన్మ గురించి ఆలోచించిన మనుషులు చావు తర్వాతకి ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నారంటే ఆలోచించట్లేదు. కానీ ఇప్పుడు మేము దేవుని వలన ఈ జన్మను దేవుడే మనకి ప్రసాదించాడు. ఆయన వల్లనే మనకి ఈ జన్మ అనేది జరిగిందనేది మనం ఆలోచించాలి. చూడండి, ఒకసారి కీర్తన గ్రంథంలో కూడా దావీదు గారు ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఇక్కడ ఏమైనా ప్రస్తావించబడుతుందో మనం చూద్దాం. గర్భవాసి అనేది మొదలుకొని నీవే నాకు ప్రాప్తుడివై ఇంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవించిన వాడవు నీవే. ఏమండి, నిజంగా తల్లి గర్భంలో మనం బయటికి రావాలంటే దేవుడి సహాయం కావాలి. చూడండి, చాలామంది తల్లి గర్భంలో పడ్డ తర్వాతకి 3 నెలల్లో రాలిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవునా కదా? తల్లి మరి నిండు శూలలుగా ఉన్నప్పుడు 9 నెలలు వచ్చినప్పుడు ఆ నొప్పులు వచ్చినప్పుడు తల్లి హాస్పిటల్కి పోయినప్పుడు ఏమంటే ఆ బేబీని తీసే విషయంలో లేదా బేబీ బయటకు వచ్చే సమయంలో కూడా తల్లి తండ్రి ఇద్దరు చనిపోవడం కూడా మనందరికీ తెలుసు. మనం ఇప్పుడు వినే ఉంటాం ఎక్కడో కాడ. అంటే దేవుని యొక్క సహాయం లేనిది ఒక మానవుడు భూమి మీదకి రావడం అనేది చాలా కష్టం అండి. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల ఇక్కడ ఏమంటాడంటే, గర్భవాసి అనేది మొదలుకొని నీవే నాకు ప్రాప్తుడవు, నువ్వు నాకు ఏమండి తోడుగా ఉన్నావు. పౌలు గారు కూడా అదే అంటాడండి ఒక మాట. ఒకసారి మనం చూద్దామండి. గల్తీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా అదే మాటని ప్రస్తావించడం మనకి తెలుసు. గల్తీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని వల్ల ఈ సమయంలో. ఒకటో అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇదే మాటని ప్రస్తావించి చెబుతున్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, అయినాను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యక్షపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరచ నన్ను గురించినప్పుడు మనుష్య మాత్రలో నేను సంప్రదింపలేడు. అంటే తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకున్నాడు ఎవరైనా అంటే దేవుడు. ఆయన ఏర్పాటు లేకపోతే తల్లి గర్భంలో ప్రవేశించడం అనేది చాలా కష్టం. అందుకనే చూడండి, తల్లి తండ్రులకు వివాహం అయినా చాలామంది కూడా సంతానం అందకపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నాకు కూడా ఒక 10 సంవత్సరాల దాకా మరి సంతానం లేక ఎంతగా బాధపడ్డానో అది నాకు తెలుసు, సంఘస్థులను మీ అందరికీ అలాగనే మన అయ్యగారికి కూడా తెలుసు. ఏమంటే నిజంగా సంతానం లేకపోతే ఆ బాధ ఎవరికి ఉంటుందంటే తల్లిదండ్రులుగా మాకే ఉంటుంది. నిజంగా బయట వాళ్ళు ఎలా మరి దెప్పు పొడుస్తారో, ఎలాంటి మాటలు అంటుంటారో నిజంగా ఈ తలెత్తుకొని మరి బయట తిరగాలంటే చాలా కష్టం.
ఏమండి మరి పురుషుల్లో లోపం ఉందా, లేకపోతే స్త్రీలో లోపం ఉందా, మరి పురుషుడు సరైన వాడా కాదా, మరి స్త్రీ సరైనది కదా, ఇట్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ మనుషులు ఏ విధంగా మాట్లాడుతుంటారో మనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల దేవుని యొక్క ప్రణాళిక, ఆ ప్రణాళికతోనే మానవ జన్మ ఎప్పుడు జరగాలి అనేది ఆ డిసిషన్ లేకుండా జరగదండి. పెళ్ళైన 10 సంవత్సరాల దాకా నాకెందుకు గర్భఫలం అందట్లేదు, 5 సంవత్సరాలు నాకెందుకు గర్భఫలం రావట్లేదు, మరి నాలో లోపం ఉందా, నా భర్తలో లోపం ఉందా అని వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఇచ్చే సమయం దాకా వాళ్ళకి ఓపిక ఉండదు. దేవుడు ఇవ్వాలి అంటే ఆయన ఆలోచించాలి, ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి. అదొక రోజు రావాలండి. ఆ రోజు వచ్చిన తర్వాతకి తల్లి గర్భంలోనికి ఏమంటే శుక్రకరం ప్రవేశించాలి. అండంగా పిండంగా తయారయ్యి 9 నెలలు మరి ఆ గర్భంలో ఉండాలండి. నిజంగా 9 నెలలు గర్భంలో మరి ఎలా కాపాడబడుతుందో ఆలోచించండి మనం ఒకసారి. ప్రేమ దేవుని వలన ఏమండి 9 నెలలు ఉమ్మడి నీరులో ఆ బేబీ అనేది నిజంగా ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరం. బయటకు వచ్చినప్పుడు చూడండి, మనం ఒక టబ్బులో నీళ్ళు పోసి ఆ టబ్బులో వేయండి, బతుకుతుందేమో బేబీ, బతికిద్దండి? బతకడు. కానీ మనం చాలా చోట్ల చూసినాం సెల్లులో కూడా. ఏమంటే పిల్లాడు పుట్టిన తర్వాతకి 2-3 సంవత్సరాలు తల్లిదండ్రులు వదిలేసి వారి పనిలో ఉంటే ఈ బాబు ఆడుకుంటూ పోయి స్విమ్మింగ్ పూల్లో పడి చచ్చిపోయాడు. అదండి మరి నీటిలోనే బతికింది, తల్లి గర్భంలో నెలలోనే కదండి బతికింది. అంటే ఇప్పుడు మేము దేవుని వల్ల ఆలోచించాలి. తల్లి గర్భంలో ఉన్న ఆ ఉమ్మ నీరు వేరు, బయట ఉన్న ఈ నీరు వేరు. ఇంకోటి ఆలోచించాలి, తల్లి గర్భంలో 9 నెలలు బతికిన ఈ బేబీ బయటకు వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఎలా తట్టుకుంటున్నాడు ఆలోచించాలి. ఈ ఎండకి ఈ శరీరం కరుగుతుందా? ఎక్కడైనా మనం విన్నామా ఎండకి శరీరం కరిగిపోతుంది, వానకి మరి తడిసిపోయి కరిగిపోతుంది, చలికి బిగుసుకపోతుంది అని మనం ఎక్కడైనా విన్నామా? 9 నెలలు చీకటి గదిలాగా ఉంటుందన్నమాట ఆ యొక్క గర్భంలో, తల్లి గర్భంలో. ఏమంటే ఈ వెలుతురు కనబడదు, ఈ చలి అనేది కనబడదు, ఈ ఎండ అనేది కనబడదు, ఈ వర్షం గురించి కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి. అలాంటి బేబీ పుట్టిన తర్వాతకి ఈ ప్రకృతిని ఎలా తట్టుకోగలుగుతుందో ఆలోచించాలి. అంటే ప్రేమ దేవుని వల్ల ఈ ప్రకృతిని అంతటిని కూడా అనుభవించే శక్తిని దేవుడు మానవ జన్మలో పెట్టాడు. ప్రేమ దేవుని వల్ల మానవులుగా మనమంతా ఆలోచించాలి. ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నామంటే దేవుడు దయ వలనే మనం బ్రతకగలుగుతున్నాం. ఏమండి ఎండకి మనం తట్టుకోగలుగుతున్నాము, చలికి తట్టుకోగలుగుతున్నాము, వర్షానికి తట్టుకోగలుగుతున్నాము. ఇలాంటి బాడీనిచ్చి దేహాన్నిచ్చి ఈ భూమి మీదకి వచ్చిన మనం ఆ దేవుని గురించి ఆలోచించగలుగుతున్నామా? ఆ దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన మనలో ఎంతవరకు ఉన్నది మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్ల నిజంగా ఈ జన్మని ఎందుకు ఇచ్చాడు ఆయన అంటే దేవుడు తన కొరకు బ్రతకాలని. కానీ మనమంతా తన గురించి ఆలోచించగలుగుతున్నామా అనేది ఆలోచించాలి ఈ సమయంలో. మరొక మాటను చూసుకుందాం ప్రియమైన దేవుని వల్ల. ఏమండి మానవ జన్మ గురించి మరొక మాటను చూస్తే ఏమండి ఇదే కీర్తన గ్రంథము ఏమండి 139 అధ్యాయం 13 వచనం చూద్దాం ఒకసారి. 139 అధ్యాయం 13 వచనంలో ఏమంటున్నాడు చూడండి దావీదు గారు. నా అంతరంద్రములను నీవే కలుగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. చూసారండి, తల్లి గర్భంలో అంతరింద్రియాలు అంటే మన కంటికి కనబడని ఎన్నో ఇంద్రియాలు ఏమంటే ఇందులో ఉన్నాయి మన దేహంలో. ఏమంటే కిడ్నీ కావచ్చు, లేదా గుండె కావచ్చు, ఏమంటే కార్జం కావచ్చు, ఇంకా మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఈ మానవ దేహంలో ఎక్కువగా పనిచేసేది గుండె, కిడ్నీ అండి. ఈ రెండు లేకపోతే మనిషి బతకడం చాలా కష్టం. ఏమంటే చాలామంది ఈ కిడ్నీని పాడు చేసుకుంటున్నారు, ఏమండి అలాగనే గుండెని పాడు చేసుకుంటున్నారు, ఇంకోటి లివర్ని పాడు చేసుకుంటున్నారు. మద్యానికి అలవాటు పడి చాలామంది ఏమంటే మత్తు పదార్థాలకు అలవాటు పడి ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ దేహంలో ఏది పాడైనా కానీ దొరకాలంటే చాలా కష్టం, అవునా కదా? ఏమంటే మార్కెట్లో మీకు గుండె అమ్మపడను అని ఎక్కడైనా మనం విన్నామండి? ఇక్కడ ఇచ్చట గుండె అమ్మపడను, కిడ్నీలు అమ్మపడను, లివర్ అమ్మపడను, లేదా కన్నులు అమ్మపడను అనేది ఉందా? లేదు. ఇవి దొరకాలంటే మరొక మనిషిని ఆశ్రయించాలి. ఆ మనిషి సమయానికి మనకి ఇవ్వాలంటే ఎలా ఇస్తాడు? ఏమండి తన మరణదశ ఉంటేనే కానీ తప్ప మనకి ఇవ్వడండి. ఈరోజు నిజంగా కొండపల్లిలో
రక్తదాన శిబిరం పెట్టారు. దేనికోసమే అంటే ఇదిగో మరొక వ్యక్తికి ప్రాణాన్ని పోయాలి. ప్రాణాన్ని పోయాలంటే దానికి కావాల్సింది దేహానికి రక్తం. అంటే రక్తం లేకపోయినా కానీ మనిషి బ్రతకడు. అంటే మరొక మనిషిని ఆశ్రయించాలి రక్తం కావాలంటే కూడా. అంటే రక్తం లేకపోతే కూడా మనిషి భూమి మీద బతకడం కష్టం అంటే కష్టం ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మానవ దేహంలో దేవుడు ఎన్నిటినో పెట్టాడు. చూడండి మరొక మాటను ఇర్మియా గ్రంథము 1:4 కూడా చూద్దాం. అక్కడే అంటున్నాడు భక్తుడు ఇర్మియా గారు కూడా చూడండి అంటున్నాడు. అంటే 1:4 ఇర్మియా గ్రంథం 1:4 యెహోవా అంటే దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యి ఆ దాసులకి ఒక మాట చదువుతున్నాడు. ఏమంటున్నాడు? గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నేను ఎరిగితే చూసారండి. తల్లి గర్భంలోనికి రూపం అనేది ఈ శుక్రకణం అనేది వెళ్ళక ముందే దేవుడు ఎరిగి ఉన్నాడంట. అంటే దేవుడికి తెలుసు అనమాట. ఒక తల్లి గర్భంలోనికి కొన్ని కోట్ల శుక్రకణాలు వెళుతున్నాయి. అందులో ఒక్కటి మాత్రమే ప్రవేశించాలి, మిగతా అన్నీ చచ్చిపోవాలి, మిగతా అన్ని నేలను రాలిపోవాలి. ఆ యొక్క శుక్రకణం ఒకటే ప్రవేశించేటంలో దేవుడి సహాయం ఎంతగానో అవసరం. అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు మరొకసారి చూద్దాం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగాను నేను నియమించి తిని అంటున్నాడు. అంటే దేవుడు ప్రతి మనిషిని ఎందుకు ఎన్నుకుంటున్నాడు, ఎందుకు ఈ జన్మనిస్తున్నాడు అంటే జనాలకి ప్రవక్తగా లేదా సేవకుడుగా, ఇప్పుడు అనుకుంటే బోధకుడుగా అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికే ఈ మానవ జన్మ జరుగుతుంది. కానీ ఎంతమందికి అర్థమవుతుంది మానవ జన్మ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీని వెనకాల కారణం దేవుడే అన్న విషయాన్ని గమనించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వలన పుట్టుక గురించి చచ్చిపోయేంత వరకు వాళ్ళ గురించి ఆలోచించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు, అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించాలన్న ఆలోచన ఎంతమందికి ఉందో మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వలన ఈ జన్మను రావడానికి నిజంగా కొన్ని వేల కోట్ల సంవత్సరాలు టైం పట్టిందండి. మనకి ఈ జన్మ రావడం అప్పటికప్పుడు అనుకొని వచ్చింది కాదు మన జన్మ. దేవుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు టైం పట్టింది ఆ యొక్క మన జన్మ రావడానికి. నిజంగా అన్ని కోట్ల సంవత్సరాల తర్వాతకి, ఎన్నో తరాలు గతించిపోయిన తర్వాతకి ఏమండి నేను రావాలంటే ముందు నా తండ్రి రావాలి, నా తండ్రి కంటే ముందు ఆయన తండ్రి రావాలి. ఇలా తండ్రి గర్భంలో నుంచి ప్రతి మనిషి ఉద్భవించుకుంటూ వస్తున్నాడు. అంటే ప్రియమైన దేవుని నేను రావాలి, నేను దేవుని నమ్ముకోవాలి, ఆ దేవుని వాక్యాన్ని అనేకులు చెప్పాలంటే నాకంటే ముందు మా నాన్నగారు రావాలి, ఆయనకంటే ముందు వాళ్ళ నాన్నగారు రావాలి, అలా వాళ్ళ నాన్నగారి తర్వాతకి మా నాన్నగారు రావాలి, నా నాన్నగారి తర్వాత నేను రావాలి, నా తర్వాత నా కుమారుడు రావాలి. ఇలా ఏమంటే ప్రతి మనిషి అవసరమైంది. వాళ్ళు దేవుని నమ్ముకోపోయినా కానీ దేవుడు ఎక్కడ చూస్తున్నాడంటే నమ్ముకోబోతున్న మనిషిని చూస్తున్నాడు. అంటే నా కుటుంబంలో లేదా నా కుటుంబ తరాలలో దేవుడు నన్ను చూశాడు అంటే అందుకనే వాళ్ళని పోకుండా కాపాడుకుంటూ వస్తూ నన్ను ఆలోచించి బయటికి తీసుకొచ్చాడు. నేను దేవుని నమ్ముకునే విధంగా దేవుడు చేసుకున్నాడు, నేను బయట రావడం జరిగింది. అందుకనే ఈ మాటను మనకు మత్తయి సువార్తలో కనపడుతుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము ముగించుకున్న ప్రియమైన దేవుని వలన మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఏం చెబుతున్నాడో మనం చూద్దాం ఒకసారి. మత్తయి గారు ఏమని ప్రస్తావించుతున్నాడో ఏమంటే మానవ జన్మ గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని వలన చూద్దాం. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు. చూసారండి ఇక్కడ పురుషులే కంటున్నట్టు కనపడుతుంది, కానీ స్త్రీలు ఏమంటున్నారంటే నేనే నిన్ను మోసాను రా, నేనే నిన్ను కన్నాను రా, 9 నెలలు కష్టపడి నిన్ను మోసి కంటే నువ్వు నా మాట వినట్లేదు అంటున్నారు. కానీ ప్రియమైన దేవుని వలన అసలు మోసేది ఎవరంటే పురుషులేనండి, తండ్రులేనండి. తండ్రి గర్భంలో ఎప్పటి నుంచి ఉంటున్నాడంటే నిజంగా మానవుడు పుట్టక ముందు నుంచేనండి. ఈ శుక్రకణం ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశించి రూపాన్ని తెచ్చుకున్నాడో అప్పటి నుంచి అతనిలో ఆత్మలు ఉంటాయి. శుక్రకణాల ద్వారాగే ఆత్మ రూపంగా మారుకొని శరీరంగా మార్చుకొని మనం బయటకు వస్తున్నాం. అంటే ప్రియమైన దేవుని వలన మనం ఆలోచించాలి.
కానీ ఈ తల్లి గర్భంలోనికి ఒక శరీర ఆకారాన్ని తెచ్చుకుంటున్నాడు కానీ తప్ప అసలు కనేది ఎవరంటే పురుషులే. కాబట్టి ఇప్పుడు మన దేవుని వల్ల మనం ఆలోచించాలి. మన మన యొక్క జన్మ వెనకాల దేవుని యొక్క కారణం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటి నుంచి ఉంది మరి మన జన్మ, దేవుడు ఎప్పుడు అనుకున్నాడు అనేది మనం ఒక మాట చూసుకున్నాం కదా. మరొక మాట నీ సమయంలో చూసుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనంలో నుంచి మనం చూసుకొని సమయంలో ముగించుకుందాం. భూమికి పునాదులు వేయనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? భూమికి పునాదులు వేసినప్పుడు వేయినప్పుడా వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉంటే చదవండి ఒకరు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉంటే నువ్వు చెప్పుము అంటున్నాడు. అంటే ఈ భూమి అనగా ఈ ప్రకృతి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు యోబు అని దేవుడు ప్రశ్నించుతున్నాడు. ఈరోజు నిజంగా దేవుడు మనల్ని కూడా ప్రశ్నించితే, ఈ భూమికి పునాది వేసినప్పుడు లేదా ఈ భూమి పుట్టక ముందు కోటేశ్వరరావు నువ్వు ఎక్కడున్నావు, మరి శ్రీని గారు మీరు ఎక్కడున్నారు అని అంటే నిజంగా మనకి ఆ ప్రశ్నకి సమాధానం లేదు. అది బైబిల్లో మాత్రమే మనకి ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది. కాబట్టి ఇప్పుడు మన దేవుని వల్ల మనం ఎక్కడ ఉన్నాము? ఈ భూమికి పునాది వేసినప్పుడు లేదా భూమి పుట్టకముందు మనం ఎక్కడ ఉన్నామంటే ఇదిగో దేవునిలో ఉన్నాము. దేవునిలో దేవుడిగా ఉన్నాము మనం. ఆ దేవుడిలో నుంచి మనం ఎవరిలోనికి వచ్చాము అంటే ఆదాములోనికి వచ్చాము. దేవుడు ఆదాములోనికి మనలందరినీ ఒకేసారి పంపించాడు. ఆ ఆదాము ద్వారాగే ఏమంటే ఈ ప్రపంచ మానవులంతా పుట్టుకొస్తున్నారు. అదే మాటను దావీదు గారు చెబుతున్నాడు. చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనంలో చెబుతున్నాడు. నిజంగా మనమంతా ఎక్కడ ఉన్నామన్న విషయాన్ని కూడా దావీదు గారు మరి ఈ మాటను రాయించాడంటే, నిజంగా రాశాడంటే మనం ఆలోచించాల్సిన విషయం. ప్రియమైన దేవుని వల్ల మొదటి నుంచి చూద్దాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మొదటి నుంచి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతాలు పుట్టక మునిపే, భూమిని లోకమును పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారు తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చూసారండి, ఏమండి తరతరాలు మనుషులంతా పుట్టుకొస్తున్నారు. ఏమండి మనకు తెలుసు ఈ తరాలన్నీ రాకముందు మనమంతా ఎక్కడ ఉన్నామంటే దేవుడిలో ఉన్నాము అంటున్నాడు. దేవుడిలో ఉన్న మనం ఎక్కడికి వచ్చామంటే భూమి మీదకి వచ్చాము. ఈ భూమి మీదకి వచ్చిన మనము ఈ భూమి మీద జరిగిన జన్మ తిరిగి ఎక్కడికి రావాలనుకుంటున్నాడు దేవుడు అంటే తన యొద్దకు రావాలనుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచే కదండి మనం వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే చెరుమాద నుంచి వచ్చాను. ఎందు నిమిత్తం వచ్చాను? వాక్యం నిమిత్తం వచ్చాను. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి? చెరుమాత్రం వెళ్ళాలి. ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఏమండి ఇక్కడ ఎంతకాలం ఉండలేస్తాం? ఉండలేని పరిస్థితి. ఇప్పుడు మేము దేవుని ద్వారా అలాగే మనం ఈ భూమి మీదకి దేవుడు అనుగ్రహిస్తే వచ్చిన ఈ జన్మ ఇక్కడ ఎంతకాలం ఉండగలుగుతాము? ఎన్ని సంవత్సరాలు ఉంటాం చెప్పండి? మాట 20, 30, 40, 50 ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇది శాశ్వతం కాదు. మనకి శాశ్వతమైన లోకం ఏదైనా దేవుడు ఉన్నది. దేవుడున్న ఆ శాశ్వతమైన లోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన మనం మళ్ళా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? భూమి మీద ఇప్పుడు మేము దేవుని వల్ల ఆలోచించాలి. మనం అక్కడికి వెళ్ళిపోవాలండి. ఎప్పుడైనా ఈ దేహాన్ని మనం విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఇది అంతా శాశ్వతం కాదు మనకి. కాబట్టి ఇప్పుడు మన దేవుని ఆలోచించండి. మానవ జన్మ వెనకాల, ఆ రాశి వెనకాల దేవుడి సంకల్పం ఉంది. దేవుని సంకల్పం వల్లనే ఈ మానవ జన్మ జరిగింది. దేవుని సంకల్పం లేకపోతే ఈ మానవ జన్మ అనేది జరగదు. మానవులు పుట్టే అవకాశమే లేదు. కలుసుకున్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొన్ని స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన నిజంగా మమ్మల్ని కాపాడి తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాయన నీ పిల్లలతో నీ మాటలు పంచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించని నీకు వందలు తండ్రి. ఇదిగో నాయన నీ కుమారుడు రెండవ వర్తమానంగా మరి మాకు తెలియజేస్తుండగా సమయోచితమైన జ్ఞానం ఇచ్చండి. నిజంగా నా తండ్రి మా జన్మ గురించి ఆలోచిస్తే నిజంగా నాయన నిజంగా ఆలోచిస్తే ప్రతి మనిషి నిద్ర పట్టని ఎన్నో దినాలు తండ్రి నిజంగా ఆలోచించలేకపోతున్నారు. కాబట్టి మీ గురించి నా తండ్రి బ్రతకాలనే ఆలోచన ఎవరిలో కలగట్లేదు నాయన. మరి బ్రతకాలనే ఆలోచన కలిగినా కానీ సాతానుగాడు తండ్రి ఏదో ఒక రూపంలో నాయన
మరి మీ యొక్క సంకల్పాన్ని నా తండ్రి దెబ్బతీస్తూ వస్తున్నాడు నాయన. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి మనిషిని తన యొక్క జన్మ పరమార్థాన్ని గుర్తెరిగి మరి నాయన మీరున్న మహాలోకం చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇదిగో నాయన నీ కుమారుడు మరి రాంబాబు అన్నయ్యని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నాయన కళాశాలను ఓపెన్ చేసి మరి ఎంతోమంది అనేకులను విద్యార్థులుగా తీర్చిదిద్ది ఒక సేవకులుగా నాయన మలచాలని ఎన్నో కోరికలు ఆశలతో నీ కుమారుడు మరి ఎంతగానో ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాన్ని జ్ఞాపకం చేసుకుంటాండి. అలాగే నాయన మరి నలసింహనాలు చేయాలని ఆలోచించాము నాయన. ఈ ముదిగొండ గ్రామంలో జ్ఞాపకం చేసుకోమని ప్రతి విషయంలో నాయన తోడుగా ఉండి సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి.